సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ కోసం నిర్ణయం తీసుకున్నారు కేబినెట్లో. దీన్ని మారడం మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఈ సందర్భంగా మేము మాలల ఓట్లతోని గెలిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాలలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అక్కడ మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మాలలను అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాము. ఏబిసిడిలో వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని మేము తెలియజేస్తున్నాము. లేని ఎడల ఈ మాల మహానాడు ఉద్యమాన్ని ఎగిసిపడేలా చేస్తామని, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యాచరణ మొదలు పెడతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని, ఈ విషయంలో వెనక్కి తగ్గాలని మేము కోరుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా మేము మాలలము ఏకతాటి మీదకి వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాము. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మాలలంటే తక్కువ చూపు చూస్తున్నారని, ఈ సందర్భంగా మాలల సత్తా ఏందో మేము ఖచ్చితంగా చేసి నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్. మాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ మంత్రులు కానీ ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. మాకు సిగ్గుచేటుగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఈ విషయం దృష్టిలో ఉంచుకొని మీరు కార్యాచరణ ఏందో అనేది మొదలు పెట్టాలి. మీ పదవులను పక్కబెట్టి అందరూ రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము. జై భీమ్. ఇక్కడ ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. మాలలకు చాలా అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. ఇట్లాంటి వైఖరి ఈ చేసిన దాన్ని ఇమీడియట్గా రద్దు చేసుకోవాలి, లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్.